మిగతా స్టార్ హీరోల చేతిలో 1, 2 సినిమాలుంటే ప్రభాస్ లైనప్లో మాత్రం ఏకంగా అరడజన్ సినిమాలున్నాయి. అవన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న వందల కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలే. రీసెంటుగా కల్కితో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాకుండానే కొత్త సినిమా స్టార్ట్ చేసేశాడు. దర్శకుడు హను రాఘవపూడితో తన తదుపరి చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టేశాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అయి ఉన్నాడు. సీక్వెల్స్ లో భాగంగా సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ సీక్వెల్స్ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ స్టేజిలో ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ రిలీజ్ కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగతో ఎప్పుడో స్పిరిట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవి చాలవన్నట్టు మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్రలో కనిపించనున్నాడు డార్లింగ్. విష్ణు కెరీర్లోని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ క్రేజ్తో పాన్ ఇండియా రేంజ్లో రాబోతోంది. అయితే మిగతా హీరోలు ఓ సినిమా కంప్లీట్ అయ్యాక మరో సినిమా చేస్తుంటే ప్రభాస్ మాత్రం 4, 5 సినిమాలు లైన్లో ఉండగానే కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తుండటం విశేషం. ఈ సినిమాల బడ్జెట్ వందల కోట్లు ఉండటం మరింత విశేషం. మొత్తంగా ప్రభాస్ మాత్రం బ్రేకుల్లేని బండిలా కాదు, బుల్లెట్ కంటే స్పీడుగా దూసుకుపోతున్నాడనే చెప్పాలి.